4 నెలల్లో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ గ్రాఫ్. ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయ్యి 4 నెలలైంది. వైసీపీ 5 ఏళ్ల పాటు నిరాటంకంగా అధికారం చెలాయించింది. జగన్ తనదైన శైలిలో పాలించారు. ఆయన సంక్షేమంపైన దృష్టి పెట్టి దానినే సర్వం అనుకున్నారు. ఇక జగన్ కోటరీతోనే పాలన సాగించారు అన్న ప్రచారమూ సాగింది. ఇక ఆయన నమ్ముకున్న సంక్షేమము, సోషల్ ఇంజనీరింగ్ అని కూడా ఘోర ఓటమినే అందించాయి. ఏపీ ప్రజలు వెరీ స్మార్ట్ అని మరో మారు విలక్షణ తీర్పుతో నిరూపణ అయ్యింది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 4 నెలల పాలన పూర్తి అవుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం 60 నెలల పాలనలో ఇది 6% కాలం అన్నమాట. పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది టూ ఎర్లీ అని కూడా చెప్పాలి. కానీ అదే సమయంలో ప్రజల్లో నానాటికి పెరుగుతున్న ఆశలు, ఆకాంక్షలు అన్నీ చూసుకున్నప్పుడు వారు ఈ 4 నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారా అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి హ్యాపీస్ అని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో దిగువ మధ్యతరగతి మాత్రం అసంతృప్తి కొంత ఉందని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాల అమలులో ఇంకా క్లారిటీ లేకపోవడమే. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలల పాలనలో ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోయింది అన్న చర్చ ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక సూపర్ 6 హామీలలో సామాజిక పెన్షన్ అన్నది ఒకటి మాత్రమే అమలు అయ్యింది. మిగిలినవి అన్నీ అలాగే ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా చర్చ అయితే సాగుతోంది. అయితే ప్రభుత్వం చెబుతున్న దానిని ప్రజలు నమ్ముతున్నే పరిస్థితి ఇంకా ఉంది. అప్పులు చేసి గత ప్రభుత్వం గద్దె దిగిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం తంటాలు పడుతుందని అన్నీ సర్దుకొని ఏదో నాటికి తమకు అన్ని పథకాలు ఇస్తుంది అన్న ఆశ అయితే ప్రజల్లో ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. మరి విపక్ష వైసీపీకి జనంలో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది అన్నది చూస్తే కనుక ఏమీ లేదు అని అంటున్నారు. టీడీపీ కూటమి మీద అసంతృప్తి ఉన్నా కూడా అది వైసీపీ మీదకు సంతృప్తిగా టర్న్ అయితే కావడం లేదు. దానికి కారణం అనేకం. వైసీపీ 5 ఏళ్ల పాలన జనాలు చూసేసి ఉన్నారు. ఆ అనుభవాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. దాంతో వైసీపీని ఓడించి పంపిన తమ తీర్పుని వారు ఇప్పటికే సమర్థించుకుంటూనే ఉన్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి కూడా చూస్తే ఈ 4 నెలల్లో ప్రతిపక్షంగా పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు అని కూడా అంటున్నారు. దాంతో వైసీపీ ఓటమిని పాలు అయిన తర్వాత జనాల్లో పెద్దగా కనిపించడం లేదని కూడా అంటున్నారు. ఈ రకమైన ప్రజాభిప్రాయం అయితే జనంలో ఉంది అని సర్వేలు చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుని పూర్తి స్థాయిలో పొందేందుకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉంది. హామీ